హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇక్కడ చూసేద్దాం. సో ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఇంట్లోనే ఆరెంజ్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేస్తున్నానండి. ముందుగా నేను వచ్చేసి ఖర్జూరంని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవి వచ్చేసి బ్లాక్వి కిస్మిస్ దొరుకుతాయి కదా, అవి. అలాగే తర్బూజ్ అంటే వాటర్ మిలన్ సీడ్స్గా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే క్యాష్యూస్, జీడిపప్పు, ఇవన్నీ వచ్చి మనకు మెజర్మెంట్ ఏం లేదండి, మన డ్రై ఫ్రూట్స్ ఎంత ఉంటే అంత యాడ్ చేసుకోవచ్చు. అలాగే చెర్రీస్ యాడ్ చేశాను. అలాగే టూటీ ఫ్రూటీ, బాదం పప్పు, ఇది వచ్చేసి ఫైనల్గా నేను అంజీర్ని కానీ యాడ్ చేసుకున్నాను. వాటి అన్నిటిని మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. అవన్నీ మనం బాగా మిక్స్ చేసేసుకొని 15 మినిట్స్ దాకా దీనిని సోక్ చేసుకుందాము. సో అవి సోక్ అయిపోయినాయంటే మనకు జ్యూస్ అనేది మొత్తం పీల్చేసుకొని కేక్ తినేటప్పుడు కానీ టేస్ట్ సూపర్గా వస్తుందన్నమాట. అంతలోపలే మనం ఏ కేక్ మౌల్డ్ అయితే పెట్టాలనుకుంటున్నామో దానికి ఆయిల్ని గ్రీస్ చేసుకుందాము. నేను వచ్చేసి ఇక్కడ బ్రష్ తోటి ఆయిల్ని మొత్తం గ్రీస్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కుకింగ్ స్ప్రే లేదంటే ఆయిల్, బటర్, నెయ్యి ఏదైనా మనం దీన్ని గ్రీస్ చేసుకోవచ్చు. బట్ మనం గ్రీస్ చేసుకునేటప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా మొత్తం మౌల్డ్కి అంతా అంటుకునేలాగా మనం పర్ఫెక్ట్గా దానిని గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకోవద్దు అనుకుంటే మనం బటర్ పేపర్ని నేను ఇందులోకి పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ బటర్ పేపర్ని పెట్టుకోవట్లేదు, ఆయిల్ తోటి గ్రీస్ చేసి పెట్టుకుంటున్నాను. ఆయిల్తో గ్రీస్ చేసిన తర్వాత మనం మరి ఫ్లోర్ తీసుకొని దాన్ని మొత్తము డస్టింగ్ చేసుకున్నాము. సో సేమ్ ఏ విధంగా అయితే ఇందాక మనం గ్రీస్ చేసుకున్నామో అదే విధంగా మనం ఫ్లోర్ తోటి మొత్తం డస్టింగ్ చేసుకోవాలి. మనం మౌల్డ్ మొత్తం నీట్గా డస్టింగ్ చేసుకున్నామంటే కేక్ అనేది మనకి ఎక్కడ కింద అతుక్కోకుండా ప్రాపర్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అందుకోసం మనం ఇక్కడ గ్రీస్ చేసుకొని డస్టింగ్ చేసుకుంటాము. అలా మొత్తం మనం పౌడర్ని మొత్తం డస్టింగ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు డస్టింగ్ చేసుకున్నది మనం పక్కకు పెట్టేసుకుందాం మౌల్డ్ని. ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో ముందుగా నేను ఇక్కడ బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను అండి. నేను బెల్లం వచ్చేసి 1/2 కప్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మనం బెల్లం యాడ్ చేసేటప్పుడు బాగా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫాస్ట్గా మెల్ట్ అయిపోవాలి కాబట్టి అందుకోసం మనం బెల్లంని వీలైనంత వరకు బాగా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/3 కప్ వచ్చేసి నేను ఇక్కడ ఆయిల్ని తీసుకున్నాను. చెప్పాను కదా, కేక్స్కి ఎప్పుడైనా సరే మనం ఫ్లేవర్డ్ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు, నార్మల్ ఆయిల్నే యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ 1/2 కప్ దాకా నేను ఇక్కడ పాలను కానీ యాడ్ చేసుకుంటున్నాను. పాలు వచ్చేసి మనకు రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసిన తర్వాత మనం పాలు అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాం. పాలు ఒకటేసారి యాడ్ చేసుకోకుండా నేను ఇక్కడ కొంచెంగా యాడ్ చేసుకుంటూ దానిని మిక్స్ చేసుకుంటున్నాను. మనం అలా బెల్లంని మొత్తం మెల్ట్ చేసేసుకుందాము. సో అలా మనం బాగా కలుపుతూ ఉన్నామంటే బెల్లం అనేది మనకు ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. సో చూసారు కదా, అలా మెల్ట్ అయిపోయినాక మనం 10 మినిట్స్ పక్కకు పెట్టేసి మరి దానిని మెల్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను ఇందులోకి వచ్చేసి ముందుగా 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. గోధుమ పిండిని మొత్తం మనం జల్లించుకుందాము. ఇక్కడ మనం మెజర్మెంట్స్ వచ్చేసి ఏ కప్పుతో అయితే మనం ఫ్లోర్ని తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 1/3 కప్ ఆయిల్, అదేవిధంగా 1/2 కప్ పాలు, అలాగే 1/2 కప్ బెల్లము. మనం బెల్లం వచ్చేసి మన స్వీట్కి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. నార్మల్గా స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే మనం 1/2 కప్ యాడ్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా బెల్లం అనేది సరిపోతుంది. అలా మొత్తం మనం గోధుమ పిండిని అంతా జల్లించుకున్న తర్వాత నేను ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్, పాల పొడిని యాడ్ చేసుకుంటున్నా. ఇది టోటల్గా ఆప్షనల్, నేను వచ్చేసి యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 1/2 టీ స్పూన్ నేను బేకింగ్ సోడాని కానీ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వాటన్నిటిని మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఈరోజు నేను వచ్చేసి డిఫరెంట్గా మీకు షుగర్ అదేవిధంగా మైదా లేకుండా ఇక్కడ బెల్లం అలాగే గోధుమ పిండితోటి చూపిస్తున్నాను అనమాట. చాలామంది మనకు షుగర్ వద్దు అని చెప్పి ఈ మధ్య కాలంలో బెల్లంని అదేవిధంగా డేట్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు కదా, అందుకోసమని వాళ్ళ కోసం నేను ఈరోజు మీకు
బెల్లంని యూజ్ చేస్తూ కేక్ అనేది చూపిస్తున్నా. సో ఇది కానీ మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే గోధుమ పిండి నుంచి కానీ మనకు బాగా ప్లఫీగా వస్తుంది. అదేవిధంగా స్మూత్గా సాఫ్ట్గా వస్తుందన్నమాట కేక్ అనేది. సో అలా మనం మొత్తం దాన్ని మిక్స్ చేసేసుకుందాము. ఇలా మనం ఒకటే వేలో మనం కేక్ బ్యాటర్ అనేది కలుపుకున్నామంటే బాగా ప్లఫీగా వస్తుంది. సో ముందుగా మనం 15 మినిట్స్గా ముందుగానే మనం సోక్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా జ్యూస్లో, వాటిని నేను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో జ్యూస్ వచ్చేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆరెంజ్ తోటి. లేదు అనుకుంటే మనకు బయట డైరెక్ట్గా షాప్లలో అయినా ఆరెంజ్ జ్యూస్ అనేది దొరుకుతుంది. సో అందులో మనం 15 మినిట్స్ దాకా సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మనం కొంచెం జ్యూస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకున్నాం కాబట్టి దానిని బాగా మిక్స్ చేసుకుందాము. సో అలా మనం మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా కలిసిపోయేంత వరకు బాగా మనం మిక్స్ చేసేసుకుందాము. మనకు ఇంకా కొంచెం పాలు అవసరం అనుకుంటే మనం ఇంకా కొంచెం పాలు అనేది యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు బ్యాటర్ వచ్చేసి ఎప్పుడైనా కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంది అంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలా మనం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ మనం కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. ఒకటేసారి మనం పాలని యాడ్ చేసుకున్నా మనకు మరి లూజ్గా అయిపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో అలా మొత్తం మనకు వచ్చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని గ్రీస్ చేసుకొని అలాగే డస్టింగ్ చేసుకున్న మౌల్డ్లోకి మనం కేక్ బ్యాటర్ అనేది ఇందులోకి వేసేసుకుందాము. సో చూసారు కదా, అలా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం మనం మౌల్డ్లోకి తీసేసుకుందాము. అలా మొత్తం మనం తీసేసుకున్న తర్వాత మనం ఒకసారి కేక్ మౌల్డ్ని ట్యాప్ చేసుకుందాము. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోయి కేక్ అనేది సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఆ బ్యాటర్ పైన మనం డ్రై ఫ్రూట్స్ తోటి దీన్ని డెకరేట్ చేసుకుందాం. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి వాటితోటి మనము కేక్ బ్యాటర్ పైన మనం డెకరేట్ చేసుకుంటాము. సో నేను వచ్చేసి ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు అలాగే టూటీ ఫ్రూటీ తోటి డెకరేట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ప్లమ్ కేక్ మనం చాలా ఈజీగా అలాగే హెల్దీగా మనం ఇంట్లోనే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలా మొత్తం మనం డెకరేట్ చేసేసుకున్న తర్వాత మనం ప్యాన్లో పెట్టుకుందాము. నేను ఇక్కడ ప్యాన్ వచ్చేసి 15 మినిట్స్ ముందే నేను ఇక్కడ ప్రీ హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా అండి. లో ఫ్లేమ్లో మనం ప్రీ హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. నేను ఇక్కడ శాండ్ కానీ అలాగే సాల్ట్ని కానీ యూజ్ చేయకుండా స్టాండ్ వేసుకొని ఇందులోకి మౌల్డ్ని పెట్టుకుంటున్నాను. సో అలా మనం మౌల్డ్ పెట్టేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకుందాము. ఇలా లిడ్ క్లోజ్ చేసి మనం 40 to 45 మినిట్స్ దాకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే మనకు కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఫైనల్గా మనకు ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. సో కేక్ రెడీ అయిపోయింది కదా, అది మొత్తం కంప్లీట్గా కూల్ అయినంత వరకు పక్కకు పెట్టేసుకున్నామంటే ఆ తర్వాత చూసామంటే మనకు మొత్తము మన మౌల్డ్కి అలాగే కేక్ అనేది మొత్తం సపరేట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, అలా మొత్తం మనకు ఈజీగా సపరేట్ అయిపోతుంది. సో అలా మనం తిప్పగానే ఈజీగా మనకు కేక్ అనేది మౌల్డ్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం చూద్దాం. మనకు డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా కలర్ అనేది కానీ బాగా బ్రౌన్గా వచ్చేసింది అనమాట. సో చూసారు కదా, ఎంతో ఈజీగా మనము ప్లమ్ కేక్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది చాలా హెల్దీ కేక్ అనమాట. ఇందులో మనం జాగరీ వేసాము, అలాగే మనం ఇక్కడ వీట్ ఫ్లోర్తో చేసుకున్నాము. అందులో మనం డ్రై ఫ్రూట్స్ అలాగే జ్యూస్ అన్నీ యాడ్ చేసాం కదా. సో ఇది వచ్చేసి మనకు చాలా హెల్దీ కేక్. సో చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చాలా ఈజీగా మనము ప్లమ్ కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకు ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.